ఫైనల్గా మన మష్రూమ్ పలావ్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా అట్లా ఉందో. డెఫినెట్గా నాకైతే కొట్టింది మసాలాస్ వేసిన తర్వాత. చెప్తా. ఓ ఓ అందరికీ నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారా? అలా అయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది ఎందుకు చెప్తాం వినండి. మనం ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బాక్స్ కంటెంట్తో పాటు హెల్దీ రెసిపీస్కి సంబంధించి డీటెయిలింగ్గా ఎపిసోడ్ వైస్ అయితే వీడియోస్ చేశాను అనమాట. చాలా వీడియోస్ ఉన్నాయి. వెంటనే వెళ్ళి ఇక్కడ పైన ప్లేలిస్ట్ ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఇవాళ అయితే మనం మష్రూమ్ పలావ్ అయితే చేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. అలానే కుకింగ్ పలావ్ ఉడకబెట్టడానికి దానికి కూడా ఒక 20 నిమిషాలు, దాదాపుగా త్రూఅవుట్ ఒక 30 to 45 నిమిషాల్లో అయితే కంప్లీట్గా అయిపోద్ది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మష్రూమ్ పలావ్కి ఒక 250 గ్రాములు మష్రూమ్స్ అయితే తీసుకోండి. మరీ సన్నగా కాకుండా సగం కోసుకోండి. లేదంటే మరీ స్క్వీజ్ అయిపోతే మష్రూమ్, లేదా కూర ఏగినట్టు కానీ ఎక్కువ ఉన్నట్టు కానీ కనిపించదు. బట్ నేను మధ్యలో మళ్ళీ కట్ చేసుకుని మళ్ళీ చేసుకున్నాను, అది వేరే విషయం. దాని తర్వాత 5 to 7 ml ఆలివ్ ఆయిల్ వేసుకుని తర్వాత జీరా వేసుకున్నానండి, తగినంత జీరా. ఇప్పుడు మన మష్రూమ్ వేస్తున్నాను చూడండి. కొత్తిమీర ఏంట్రా, కొత్తిమీర కూడా వేసామని అడిగితే అడగద్దు, అది మధ్యలో పడిపోయింది. కావాలని కట్ చేసుకున్నాం కదా, సో అదనమాట. మష్రూమ్స్ ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, సో అవి సరిపోక మళ్ళీ కట్ చేశాను. ఇలా చేయొద్దు, సగం ఏగినట్టు ఉంటుంది. సో అట్లా కొంచెం ఉప్పు, తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, అలానే చాట్ మసాలా వేస్తున్నాను. ఇక్కడ చాట్ మసాలా ఎందుకు వేస్తున్నానంటే నాకు ఆ ఫ్లేవర్ కోసం అనమాట. నేను ఎక్కువ యాడ్ చేయలేదు. కొంతమందికి కొరియాండర్ అంటే కొత్తిమీర అనేది పడదు, సో మీరు మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ అనమాట. నేనైతే కొత్తిమీర నాకు ఓకే అని చెప్పేసి కొత్తిమీర వేసుకున్నాను. దాని తర్వాత ముందుగా నేను బాస్మతి రైస్ ఒకటి పెట్టుకున్నాను అనమాట మన పలావ్కి. సో 1.5 గంట సేపు నానబెట్టుకుని దాని తర్వాత కుక్కర్లో పెట్టుకున్నాను. ఇలా పొడి వచ్చేంత వరకు నానాలన్నమాట. అంటే మీరు ముందుగా జాగ్రత్త పెట్టుకుని 1.5 గంట నుంచి 2.5 గంటలు ఉంటే సూపర్గా, చూసారుగా, ఇలా పొడిలాడే బాస్మతి రైస్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది. దీన్ని మనం పలావ్ అనొచ్చు, రైస్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు, ఇంకా మీ ఇష్టం, పేర్లు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా అంతే అండి, ఇంకా సింపుల్, చాలా సింపుల్గా అయిపోయింది చూసారా. సో ఈ కుకింగ్ ప్రాసెస్ మొత్తం తక్కువ 30 to 45 మినిట్స్లో అయిపోద్దండి. అంతే, చాలా సింపుల్. ఎప్పుడైనా మీకు బోర్ కొట్టినప్పుడు చికెన్ తిని లేదంటే వెజ్ ప్రేమికులు ఉంటారు, వాళ్ళకైనా ఈ రెసిపీ చాలా బాగా ఇష్టపడతారు. ఇది కనుక మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. చివరిలో మళ్ళీ కొరియాండర్ వేస్తున్నాను. సో చెప్పా కదా, కొరియాండర్ ప్రేమికులు అయితే వేసేసుకో. ఫైనల్గా మన మష్రూమ్ పలావ్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా అట్లా ఉందో. డెఫినెట్గా నాకైతే కొట్టింది మసాలాస్ వేసిన తర్వాత. చెప్తా. ఓ చాలా బాగుంది బాయ్స్, చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు ఒకవేళ కనుక వెజిటేరియన్ అయితే ఖచ్చితంగా మీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. వీడియో అయితే చివరికి వచ్చేసిందండి. ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.